హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మానియా. ఇప్పుడు జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతున్నది కదండి. సో ఈ 9 రోజులు స్వామివారిని చాలామంది దర్శించుకుంటారు. సో అలాగే మేము కూడా దర్శనానికి వెళ్ళామన్నమాట. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తామండి. ఈ 9 days ఇక్కడ చౌల్ట్రీ దగ్గర పెడతారు కదా, అక్కడ జగన్నాథ స్వామి గుడికి వెళ్తాము. సో అక్కడ చూసారా ప్రాంగణం అంతా చాలా రష్ ఉందండి. మేము యాక్చువల్గా మార్నింగే వెళ్ళాము. అక్కడ చూడండి ఫ్రీ లైన్ అదైతే ఇంకా అలా ఫుల్గా తిరిగి వచ్చేసింది అనమాట, అంత ఎక్కువ రష్ ఉంది. అండ్ ఇక్కడ మనీ పెట్టి తీసుకునే టికెట్స్ దగ్గర అయితే కొంచెం ఖాళీగానే ఉందన్నమాట. ఇంక మేము 50 రూపీస్ దర్శనంలో వెళ్ళిపోయాము. మీకు లేట్ అవుతుంది, మళ్ళీ పిల్లలతో వచ్చాం కదా అని. యాక్చువల్లీ ఈ టెంపుల్ కాకుండా మేము ఇంకో టెంపుల్కి కూడా వెళ్దామని అనుకున్నాము. సో ఇంక టైం సరిపోదు కదా, మళ్ళీ లంచ్కి కూడా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి తినాలి కదా అని ఇంకా మేము లంచ్ టైం కూడా అయిపోతుంది కదా, మరి పిల్లలతో ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా 50 రూపీస్ దర్శనానికి వెళ్ళిపోయామండి. బేసిక్గా మనం దేవుడి గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ అవి తీసుకుంటాం కదా, అవన్నీ తీసుకొని వెళ్ళి స్వామివారికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. ఈ 9 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం పెడతారండి స్వామివారికి. మొత్తం దశావతారాలు ఉన్నాయి కదా, దశావతారాలు అన్ని అవతారాలు ఒక్కొక్క రోజు పెడుతూ ఉంటారనమాట. అలాగే స్వామివారికి నేను తులసి మాల కూడా తీసుకొని ఇంకా దర్శనానికి బయలుదేరామన్నమాట. ఆ తర్వాత ఇంకా తొలి ఏకాదశి రోజు ఇప్పుడు 9 రోజులు 9 అవతారాలు పెడతారు కదా, దశావతారాలు ఉంటాయి కదా 10 రోజులను. తొలి ఏకాదశి రోజు లాస్ట్ రోజు ఇంకా ఫైనల్గా లాస్ట్ అవతారం ఉంటుంది. అలాగే దేవుడికి పండుగ కూడా చేసుకుంటాం కదండి. చాలామందికి జగన్నాథ స్వామి పండుగ ఉంటుంది, అది చాలా గ్రాండ్గా చేస్తారు, చాలా నిష్ఠగా చాలా నియమాలతో చేస్తారండి. కొంతమందికి ఉండదు, అంటే ఇంటి ఎలవేల్పు ఉన్న వాళ్ళు చేసుకుంటారనమాట. మా ఫ్యామిలీలో చాలామందికి ఉంది, బట్ మాకైతే లేదు. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు అనమాట. బట్ ఈ 9 days కూడా మేమైతే నాన్ వెజ్ తినము. సో మేము వెళ్ళిన రోజు అయితే మాత్రం స్వామివారికి వరాహ అవతారం అండి, వరాహ అవతారం రోజు వెళ్ళామన్నమాట. ఇంక స్వామివారికి చక్కగా దర్శనం చేసేసుకొని కొబ్బరికాయ అది సమర్పించేసి దక్షిణ అది సమర్పించుకున్న తర్వాత మేము హారతి తీసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఇంకా బయటికి వచ్చి తీర్థం అది తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ అలాగే ఆ పక్కన అంటే వేరే దేవాలయం వాళ్ళు కూడా ఉంటారు కదా, దేవాదాయ శాఖవి వాళ్ళు కూడా పెడతారనమాట. ఇక్కడ ఇంకో 2 దేవుళ్ళను కూడా పెట్టారు. రామాలయం వాళ్ళు ఒకళ్ళును ఇంకొక దేవుడిది ఒకళ్ళు పెట్టారనమాట. సో ఆ దేవుళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము, తీర్థ ప్రసాదాలు అవి తీసుకొని వచ్చామన్నమాట. సో ఈ 9 daysలో మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చండి, అప్పుడు ఇప్పుడైనా ఉండదు, పర్టికులర్ డే అని ఏమీ ఉండదు అనమాట. మనం నాన్ వెజ్ తినలేని రోజు నీట్గా హెడ్ బాత్ అది చేసేసి స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. అండ్ అక్కడ ప్రసాదం ఇచ్చారు, అది కూడా తీసుకున్నాము. ఇక్కడ ఇంకా టెంపుల్కి వచ్చామంటే అన్ని స్టఫ్ ఉంటాయి కదండి మనకి, లైక్ ఫ్యాన్సీ స్టఫ్ ఉంటుంది, అలాగే ఇక్కడ ప్రసాదం ఉంటాయి, ఇంకా అన్నీ అనమాట. బొమ్మలు దేవుడివి పిల్లలు ఆడుకోవటానికి టాయ్స్, దేవుడి బొమ్మలు అండ్ ఇలా చిన్నవి కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చూసుకుంటూ వచ్చేసామన్నమాట. ఇంకా అంటే ఇంకో టెంపుల్కి వెళ్ళాలి కదా, మళ్ళీ ఆ టెంపుల్ క్లోజ్ చేసేస్తారేమో అని చెప్పేసి అన్నీ చూసుకుంటూ అక్కడ కొంచెం డ్రింక్స్ కూడా తాగేసి వచ్చామన్నమాట. యాక్చువల్లీ అంటే ఎండగా ఏం లేదు కానీ బట్ దాహం వేస్తుంది కదండి అంతసేపు. అంటే మేము 50 రూపీస్ టికెట్లో వెళ్ళాం కాబట్టి మాకు ఆల్మోస్ట్ చాలా ఎర్లీగానే దర్శనం అయిపోయిందండి, చాలా ఎర్లీగా అయిపోయింది. ఒక 20 minutesలో అయిపోయినట్టుంది, 20 minutes కూడా లేదు, 15 minutesలో దర్శనం అయింది. అయితే ఇక్కడ మనం స్వామివారికి కొబ్బరికాయ అక్కడ తీసుకొని దండం పెట్టుకొని దేవుడికి చూపిస్తాం కదా, ఇక్కడ ఏంటంటే పసుపు కుంకుమ తీసుకొచ్చి కూడా ఇక్కడ మన రథం ఉంటుంది కదండి, స్వామివారి రథం, ఆ రథానికి కూడా అందరూ పూజలు చేస్తారనమాట. పువ్వులు పూజలు అన్నీ చేస్తారు. ఈ 9 days అంటే తొలి ఏకాదశితో కలిపి మొత్తం 10 రోజులు కదా, ఈ 10 రోజులు చాలా నిష్ఠగా చేస్తారండి చాలామంది. కొంతమంది అయితే డైలీగా వెళ్ళి దర్శనం కూడా చేసుకుంటారు. బట్ మోస్ట్లీ కుదిరితే అలా, లేకపోతే ఒకరోజు వెళ్ళినా సరిపోతుంది. నాకు తెలిసి మ్యాక్సిమం ఈవినింగ్స్ అయితే కొంచెం ఖాళీ ఉంటుందండి. అంటే ఈవినింగ్ అంటే మరి ఈవినింగ్ కాదు, 4కి అలా కాదు, 8 o'clockకి 8:30కి అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగానే ఉంటుంది కానీ బట్ ఆ టైంలో మనకి ఫ్యామిలీతో వెళ్ళడానికి కుదరదు కదా, స్కూల్స్ అండ్ ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి. సో మేము ఇంకా అలా వెళ్ళి
దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. ఇంకా హాలిడేస్లో అయితే చాలా రష్ ఉంటుంది. ఇంకా పసుపు కుంకుమ అన్నీ ఇంకా రథంకి సమర్పించేసి అక్కడ స్వామివారి రథానికి కూడా దండం పెట్టుకున్నాము. ఇంకా మనం బెస్ట్ టైమింగ్స్ ఏంటి అని అంటే బాగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే ఓకే, బట్ అంత మార్నింగ్ కూడా కొంచెం కష్టమే కదా. సో ఈవినింగ్స్ అయితే ఓకే, బట్ హాలిడేస్లో అయితే చాలా రష్ ఉంటుందండి. ఇంక మేము ఈ దేవుడు ఇక్కడ జగన్నాథ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇంక మేము అప్పుడు ఇంకో టెంపుల్ అని చెప్పాను కదా, అప్పుడు మేమేమో కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ కూడా సేమ్ అమ్మవారికి పళ్ళు కాయలు అన్నీ తీసుకొని అమ్మవారికి సమర్పిద్దామని చెప్పి వచ్చాము. అయితే ఈ టెంపుల్ కూడా చాలా రష్గానే ఉంది. అయితే ఇక్కడ శ్రావణలక్ష్మి పూజలు కూడా చేస్తారండి. శ్రావణ మాసం వస్తుంది కదా మనకి, 516 రూపాయలు మనం అక్కడ గుళ్ళో పే చేస్తే నెలంతా పూజలు చేస్తారు. అండ్ అలాగే పూజకి కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా టెంపుల్ వాళ్ళే అరేంజ్ చేస్తారండి. మనం జస్ట్ అమౌంట్ పే చేసి ఆ టైంకి మనం వెళ్ళామంటే హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మేము వెళ్ళాం కదా, చాలా రష్గా ఉంది. బేసిక్గా మేము వెళ్ళిన టైము ఆ డేలో అయితే అంత రష్ ఉండదు, బట్ టెంపుల్ అయితే చాలా రష్గా ఉంది. ఎందుకు అంటే బేసిక్గా ఈ జగన్నాథ స్వామి రథయాత్ర టైంలో చాలామంది నాన్ వెజ్లు అవి తినరు కదా. తులాభారం కూడా ఉంది, చిన్నపిల్లలకి మొక్కుకుంటారు కదండి, అలా తులాభారం వేయడానికి అది కూడా చూసాము. అయితే ఇక్కడ ఇంక మేము అమ్మవారి టెంపుల్ దర్శనానికి దగ్గరికి వచ్చాము. అండ్ ఇక్కడ చూడండి, మన చేతులతో మనం హ్యాపీగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. చాలా బాగా దర్శనమైంది, చాలా బాగా పూజ కూడా చేసుకొని తీర్థప్రసాదాలన్నీ తీసుకున్నాము. అక్కడ అమ్మవారికి పెట్టిన చీరలు కూడా వేలంపాట వేస్తారు, అది ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు. సో ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇదే అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.